మంచిది ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి శుభదినము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో క్రమముగా దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని మాటల ద్వారా బలపరచబడుతున్న మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఈ దినమున ఒక అమూల్యమైన పరలోకపు సంగతిని మరొక పర్యాయము మీతో దేవుడు మాట్లాడమని చెబుతూ ఉన్నాడు. అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? దీన్ని మీరు రెండు భాగాలు చేయండి. క్షేమము ప్లస్ అభివృద్ధి. ఒకటి, దేవుని మనం నమ్ముకున్న తర్వాత మొదటిది మనం క్షేమంగా ఉండాలి. రెండవది మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ధనవంతుడై ఉండి, బైబిల్ చెప్పిన మాట, ఆయన ధనవంతుడై ఉండి ఎలాగొచ్చాడట భూమి మీదికి? దరిద్రుడుగా. ఎందుకోసం? మిమ్మలను ధనవంతులు చేయుట కొరకు అన్నాడు. మీరు అభివృద్ధి చెందుట కొరకు, మీరు ఆశీర్వదించబడుట కొరకు పరమును విడిచి భూలోకానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం ఆయన నమ్ముకున్న తర్వాత ఎప్పటికప్పుడు మనం వృద్ధి చెందుతూ ఉండాలి ప్రియులారా. మన పిల్లలు చదువులో పై స్థానానికి వెళ్తున్నట్లుగా, మన కుటుంబ వ్యవస్థలో కొన్ని వస్తువులు మనం సమకూర్చుకుంటున్నట్లుగా, ఒకటి మనం క్షేమంగా ఉండాలి, రెండవది అభివృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి చెందుతూ ఉండాలి. అందుకే ఈరోజు మనము క్షేమాభివృద్ధి అనే మాటను మీద ఎలాగ మనం అభివృద్ధి చెందుతామో, ఎలాగ మనం క్షేమంగా ఉంటామో చాలా విషయాలు ప్రభు మాట్లాడాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారుగా ఉండి క్షేమాభివృద్ధి నొందండి. మూలవాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయును. అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయును. ఓకే, చాలు ప్రియులారా. పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని ఆయన తెలియజేస్తున్నాడు అంటే, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం ఉంది. అంటే నేను బందీని కాదు, స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని జీవించే వ్యక్తిని. అయితే అన్ని చేయదగినవి కావు. నేను స్వతంత్రుడనే. అవును ప్రియులారా, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు పైబడి అవుతూ ఉన్నా ఈరోజు కూడా అన్నీ చేయగలిగిన స్థితి లేదు. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది మాట్లాడడానికి. భారతదేశంలో రాజ్యాంగము ప్రతి ఒక్కరికి వారి వారి దేవుడి గురించి, దేవతల గురించి చెప్పుకునే స్వాతంత్రం ఉంది. కానీ ఈరోజు కూడా భారతదేశంలో చాలా ప్రదేశాల్లో యేసు ప్రభుల వారిని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి హింసలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, స్వాతంత్రం ఉంది కదా అని అన్ని చేయకూడదు. రెండవది అన్నాడు, అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్ని కూడా క్షేమాభివృద్ధి కలుగు చేసేవి కావు. ఏవి క్షేమాన్ని కలుగు చేస్తాయో తెలుసుకొని అవి చేయడమే దేవుని బిడ్డల యొక్క గొప్పతనం. క్షేమానికి భిన్నమైనది ఏదైనా ఉంది అంటే ఏంటి? క్షామము. క్షేమము క్షామమునకు చాలా వ్యత్యాసం ఉంది.
క్షామము అనగా కరువు, క్షేమము అనగా సంతోషంగా జీవించడం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అన్ని క్షేమాభివృద్ధి కలుగచేయువు. ప్రభునందు ప్రియులారా, అన్ని క్షేమాభివృద్ధి కలుగచేయనప్పుడు మనం ఎలాగుండాలి? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలు ప్రియులారా, అన్ని కూడా క్షేమాభివృద్ధి కలుగ చేసేవి కాదు. కాబట్టి పౌలు అంటున్నాడు, సంఘానికి క్షేమము కలిగేనట్టుగా మనం నడుచుకోమంటున్నాడు. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా విశ్వాసులైన సేవకుడైన నడుచుకోవాలి. ఈరోజు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేయడానికి భిన్నంగా ప్రవర్తింపచేస్తూ ఉంటాడు అపవాది. అందుకే అపవాది చేతిలో మనం ఉండకూడదు ప్రియులారా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీకు చిన్న ఉదాహరణ. ఏదైనా ఇప్పుడు మేము చెప్పిన వాక్యంలో మీకు ఎవరికైనా చూక్కుమంది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, దేవా ఇది నాకు చూక్కుమంది అని అంటే ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. సూదితో మీ శరీరాన్ని గుచ్చితే అప్పుడప్పుడు కొన్ని మచ్చలు వస్తాయి, ముఖం మీద కానీ ఎక్కడైనా దేహం మీద కానీ. అప్పుడు వైద్యులు ఏం చేస్తారంటే ఆ మచ్చను అలాగ గుచ్చుతారు. ఎందుకు అలాగ గుచ్చుతారు అంటే ఏమి పత ఏమో చాలా ప్రయాసపడుతున్నారు. సెకండ్ లైన్ అంత ఇక్కడ చూడండి. అప్పుడు ఆ మచ్చ మీద గుచ్చినప్పుడు స్పర్శ ఉందా అని అడుగుతారు. స్పర్శ లేకపోతే అది ఒక వ్యాధి అని నిర్ధారణ చేస్తారు. అంటే స్పర్శ ఉంది అంటే అర్థమేమని, మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అది మీ శరీరానికి హాని చేయదు అని అర్థం. మరలా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వస్తువుతో మీకు గుచ్చినప్పుడు గుచ్చిన చోట స్పర్శ ఉంది అని అంటే మీకు హాని చేయదు, మేలు చేస్తుంది అని అర్థం. సూది అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి గుచ్చితే అబ్బా అంటాం. అది మీకు ఏం చేస్తుంది? ఆ గుచ్చుకున్న సూది మేలు చేస్తుంది. అందులో ఉన్నటువంటి ఆ మెడిసిన్ మన దేహంలోనికి వెళ్ళి దేహాన్ని పాడు చేసేటటువంటి ఆ క్రిములతో పోరాడి మనకు మేలు చేస్తుంది. ఇప్పుడు మనకు మేలు చేయాలి అంటే మనకు గుచ్చుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు మీకు ఎప్పుడన్నా గుచ్చుకుంది అనుకోండి, అప్పుడు మీకు మేలు కలిగే రీతిగా ప్రవర్తన మార్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? సంఘానికి క్షేమాభివృద్ధి కలక్కోకుండా భిన్నంగా ఇంటింటికి దారెంబడితే పోయే వాళ్ళని నిలబెట్టి, మీకు తెలుసా ఆయన మమ్మల్ని ఎంతగా మాట్లాడాడో. ఇది సంఘానికి క్షేమమా? సంఘానికి గొడ్డలి పెట్టు పురుగులారది. అంటే మాకు బాధ కలిగింది, మీకు కూడా ఎప్పుడైనా బాధ కలిగింటుంది, కాబట్టి రేపటి దినాన మేము మానుకుందామని ఉన్నాం, మా వెనకమ్మడితే మీరు కూడా పోండి, నాశనం అయిపోయి పోండి, దేవుని వాక్యం వద్దు మనకు అని మనం ఇతరులను పురికొల్పడానికి. ఇక్కడ మీరు చూసారో లేదో, సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ విస్తరిస్తూ ఉంది. ఒకవేళ నిన్న మాట హృదయానికి చాలా భయం కలిగించిందమ్మా అని ఎవరైనా మాట్లాడితే మనం ఏం చెప్పాలంటే, భయం కలిగించింది కాబట్టే మనం బాగుపడాలా, మన పద్ధతులు సరిచేసుకోవాలా అని చెప్పాలి. కానీ మనం దారెంబడితే వాళ్ళని నిలబెట్టి, అదేదో చెక్ పోస్ట్ అయినట్టు నిలబెట్టి, మీకు తెలుసా ఆయన మమ్మల్ని ఎంతో బాధ పెడుతుంటే మేము ఎంతో బాధపడి తప్పదన్నట్టుగా వస్తున్నాం. ఏంటండి ఈ మాటలు? ఇవేంటి మాటలు? మేము హాస్పిటల్కి పోతే డాక్టర్ గారు పడేమని సూదేశారు, ఎంతో నొప్పి కలిగింది, ఆయన తప్పదని వస్తున్నావు. తప్పదని ఎవరి పుణ్యానికి వస్తున్నావు? నువ్వు హాస్పిటల్ పోకపోతే ఏమవుతావు? నువ్వు చస్తావు. నువ్వు నీ వ్యాధి ముదిరి చస్తావు. దేవుని వాక్యమును హెచ్చరిస్తున్నప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకోకపోతే పోతావు నరకానికి. ఏది కావాలి నీకు? గుచ్చుతున్నాడని హాస్పిటల్ మానేవా?
ఈ మధ్య హాస్పిటల్ ఎలాగ తయారయ్యారో మీకు తెలుసు ప్రియులారా. చిన్న దానికి వెళ్తే వాళ్ళ హాస్పిటల్ ఖర్చులన్నీ నీ మీద అయ్యేటట్టుగా టెస్టులు రాస్తాడు. సుమారుగా ఒక 7-8 టెస్టులు రాస్తాడు. అయ్యా నాకు ఆకలి లేదు అని అన్నాం. ఆకలి లేదా? కిడ్నీ టెస్ట్ చేయించుకురాపో. ఆకలికి కిడ్నీకి ఏమన్నా సంబంధం అని డాక్టర్ని అడిగాను. ఆయన కాదు, ఇంకొకరిని అడిగాను. బ్రదర్, ఇదంతా బిజినెస్ బ్రదర్. ఒక వైద్యుడు వైద్య వృత్తిలో అందరట లేరు, చాలామంది నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక వైద్యుడు మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆయన అంటాడు, ఒక వ్యక్తి యొక్క వ్యాధి నిర్ధారణకు 1-2 పరీక్షలు చాలు. ఎంత సివియర్ కండిషన్లో ఉన్నా, అతనికి హార్ట్కు ప్రాబ్లం ఉన్నా సరే 1-2 పరీక్షలు చాలు. కానీ ఈరోజు అన్నీ కూడా ఎలాగ దారుణం అని అంటే ప్రభునందు పురుగులారా. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఒక్కసారి మన దేహంలో బ్లడ్ గ్రూప్ అనేటటువంటిది ఒక్కసారి దేవుడు పెట్టిన తర్వాత చచ్చేంత వరకు ఓ పాజిటివ్ అంటే ఓ పాజిటివే ఉంటుంది, ఓ నెగిటివ్ అంటే ఓ నెగిటివే ఉంటుంది, బి పాజిటివ్ అంటే బి పాజిటివ్ చచ్చేంత వరకు ఉంటాయి. కానీ డాక్టర్ చూసారా మీరు, ఎప్పుడు బ్లడ్ టెస్ట్ రాసినా కూడా గ్రూప్ ఏదో కూడా రాస్తాడు. అంటే మళ్ళీ ఒక అదనంగా ఒక 30 రూపాయలు వస్తుందండి. అంటే 6 నెలలకు ఒక్కసారి గ్రూప్ మారుతుందా అండి? అలాంటి మోసాన్నైనా నమ్ముతారు, కానీ మేలు చేసే దేవుని సేవకుని వాక్యాన్ని మాత్రం నమ్మకపోగా ఒకరిద్దరిని పిలిచి చెప్తారనమాట. ఇంకా కొంతమంది ఉత్సాహం ఎలాంటిదంటే ఏదో పని మీదనో ఏదో అంగడి మీదనో పోయినట్టుగా ఇంటింటికి కూడా వెళ్ళేసి మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాడో ఆయన. ఏం బాధ పెడతామండి? నిన్నటి దినాన ఒక సేవకుడు అంటున్నాడు, ఏం గిచ్చుతాడా సేవకుడు? ఏమైనా వాళ్ళ ఆస్తులు ఏమన్నా ఆక్రమించుకుంటాడా, రాయించుకుంటాడా? ఏం బాధ పెట్టడం? వాక్యం ఇలాగ ఉంది అని చెప్పడం బాధ పెట్టడమా? నీ బ్రతుకు బాగలేదు కాబట్టి నీకు బాధ కలుగుతుంది. అక్కడ అన్నాడు, సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి మన వంతుగా మనం పాటుపడాలి. సేవకుని ఆలోచన ఏంటో తెలుసా? ఒక మాట చెప్పి నేను అంశ భాగంలోనికి వెళ్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము ప్రియులరా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. రాజగు ఒక నెబుకద్నెజరు సేవకుని కోరిక ఎలాగుంటుందో తెలుసా? ఎలాగుంటుందో తెలుసా? ఒక రాజు కోరిక వలె ఉంటుంది ప్రియులారా. 4వ అధ్యాయం 1వ వచనం. రాజగు నెబుకద్నెజరు లోకమందంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏమని? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. క్షేమాభివృద్ధి కలుగునుగాక. సేవకుని కోరిక ఏంటో తెలుసా? గద్దించిన, హెచ్చరించిన, మందలించిన, ఏమి హెచ్చరించిన, ఏమి మాట్లాడిన ఆలోచన ఏంటంటే తన ఎదుట ఉన్న సంఘానికి ఏమి కలగాలని? క్షేమాభివృద్ధి కలగాలన్న కోరిక. ఒక అన్యుడైన నెబుకద్నెజరే సకల జనులు, తన ఎదుట నివసిస్తున్న జనులందరికీ క్షేమాభివృద్ధి కలగాలని కోరుకుంటే, ఈరోజు దేవుని వాక్యం ప్రకటించే సేవకులు తప్పనిసరిగా క్షేమాభివృద్ధి కలగాలని కోరుకుంటారు ప్రియులారా. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్షేమము, రెండవది అభివృద్ధి. దేవుని నమ్మితే ఇవి 2 ఉండాలి ప్రియులారా. బాధలు వస్తాయి, వెళ్ళిపోతాయి. అందుకే నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను. బాధలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, రకరకాలైన శోధనలు వచ్చినప్పుడు మనము ఎదురొట్టకూడదు. అర్థం కావడానికి చెప్తున్నాను. అల వస్తే తల వంచితే వెళ్ళిపోతుంది. అల వస్తుంది సముద్రంలో, మనం కూడా ఒడ్డున ఎక్కడో ఆడుకుంటున్నాం, అక్కడి నుంచి ఉవ్వెత్తున వస్తుంది అల వచ్చినప్పుడు మీరు కావాలంటే గమనించి చూడండి, తల వంచాము అంటే అల పైన వెళ్ళిపోతుంది. అల వస్తుంది కదా ఇంకా పైకి నీలిగాము అంటే తీసుకుపోయి ఒడ్డునైనా పడేస్తుంది, మళ్ళా లాక్కొని లోపలికైనా తీసుకెళ్ళిపోతుంది. సమస్య వచ్చినప్పుడు కొంచెం ఓర్చుకున్నాము అని అంటే వచ్చిన సమస్య మనల్ని దాటి వెళ్ళిపోతుంది. కానీ ఎక్కడ మనకు తొందర ఎక్కువ. ఈరోజు క్షేమము, అభివృద్ధి కలిగే పరలోకపు సంగతులు ప్రభు చెప్పిన మాటలు ఒక 4 మీతో చెప్తాను. ఇవి ఎవరి హృదయములో ఉంటాయో, ఇవి ఎవరి జీవితంలో ఉంటాయో
వారి క్షేమము వారి యొద్ద నుంచి ఎప్పుడు తొలగిపోదు, వారి అభివృద్ధి వారి నుంచి ఎప్పుడు దూరము కాదు. ఎలాగో చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. దేవుని నమ్మిన వారికి క్షేమము అభివృద్ధి ఎలా కలుగుతుంది అనగా, నేను కాదు, అపోస్తులుడైన పౌలు యేసు ప్రభుల వారి తర్వాత గొప్ప పరిచర్య చేసిన యోధుడు, సేవకుడు పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరి జీవితములలోనైతే ప్రేమ ఉంటుందో వారు క్షేమముగా అభివృద్ధి చెందుతారు. సో ఇప్పుడు దేవుని నమ్మిన మనం క్షేమాభివృద్ధి నొందాలి అనంటే మన జీవితంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటట? మాట్లాడండి. ఇదేం నేనేమైనా హిందీలో మాట్లాడుతానా లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా? భాష బ్రహ్మాండంగా అర్థమవుతుంది కదా అందరికీ. నోర్లు తెరవండి, సరేనా? ఓకే, ఇప్పుడు అడుగుతాను మరలా ఒకసారి. ఏ వ్యక్తి జీవితంలోనైనా క్షేమము కావాలి, అభివృద్ధి కావాలి అంటే ఆ వ్యక్తిలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటట? ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలా? మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలుసా, మమ్మల్ని ఎన్ని మాట్లాడారు తెలుసా, మమ్మల్ని ఎంత బాధపరిచారు తెలుసా, మాకెంత అవమానం కలిగింది తెలుసా. నిజమేలేండి, ఇవన్నీ నేనేం కాదనను. అయితే ఒక్క మాట చెప్తాను, మళ్ళీ వద్దాం ఇక్కడికి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనాన్ని చూద్దాం. 223వ పేజీ న్యూ టెస్టిమెంట్ లో. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలు పురుగులారా. కిందన ప్రేమాస్వరూపి అనే కాడ కిందన ఒక మాట రాయబడింది. ఏమని? దేవుడు ప్రేమయై ఉన్నాడు అని అన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఇప్పుడు మన తండ్రి ప్రేమ కలిగిన వాడు గనుక ఆయన బిడ్డలు కూడా ఎలాగుండాలి? అది అప్పుడప్పుడు కొన్ని చూస్తుంటాం, వీళ్ళ నాన్న మంచోడరా, వీడికి ఎందుకురా ఎలాంటి బుద్ధులు వచ్చాయి అంటే ఇప్పుడు అర్థం ఏమని? తండ్రిని పోలి ఎందుకురా వీడు నడుచుకోవడంలా, వీడిని దగ్గర దిగాకండి. లేదా కొంతమంది అంటూ ఉంటారు, వీడికి మంచి బుద్ధి ఉందిరా, వీడికి ఏంట్రా ఎలాగైంది అని తండ్రిని అంటూ ఉంటారు. ఇలాంటి తండ్రికి ఎలాంటి మంచి పిల్లలు పుట్టారో చూడు అని చెబుతూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, దేవుడట ప్రేమాస్వరూపి. మరి దేవుని నమ్మిన వారు ఏ స్వరూపులు చెప్పండి? దేవుని నమ్మిన వాళ్ళు ఏ స్వరూపాన్ని కలిగి ఉండాలి? అర్థం చెప్తా. అమ్మా నాన్న పిల్లలు అమ్మ పోలికో నాన్న పోలికో లేదా మేనత్త పోలికో మేనమామ పోలికో అంటాం మనం. ఇంకా లేదు అంటే అవ్వ మాదిరో తాత మాదిరో అబ్బ మాదిరో జేజి మాదిరో ఏదో ఒక పోలిక. ఎందుకంటే ఆ బ్లడ్ రిలేషన్ అట్లాంటిది. ఆ బ్లడ్ రిలేషన్ ఎక్కడో ఒక చోట కనపడి వీడికి అన్ని మేనమామ బుద్ధులు వచ్చాయి, మేనత్త బుద్ధులు వచ్చాయి, వీడు అచ్చం నా మాదిరే, ఈ అమ్మాయి అచ్చం నా మాదిరే అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ దేవుడు ప్రేమాస్వరూపి అయితే దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైనటువంటి మనం ఎలాగ ఉండాలట? మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు ఎందుకు అభివృద్ధి లేదు అనంటే, ఇతరుల మీద అసూయ పడుతున్నాము అనంటే, ఇతరుల కన్నా మనకన్నా వాళ్ళు బాగవుతున్నారు బాగుంటున్నారు అని మనం అనుకుంటున్నాము అని అనుకుంటే ఎవరైనా వారిలో మొట్టమొదటిది ఏమి లేనట్లు? ప్రేమ లేనట్లు.
బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ప్రేమకే ఒక అధ్యాయం ఉంది కదండి. ఒక్కసారి వద్దాం ఆ అధ్యాయం దగ్గరికి. 13వ అధ్యాయం అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఏముండాలనో చూద్దాం. ఏముండాలనో ఒక 8 వచనాలు టూకీగా అలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 13వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనము ప్రారంభిస్తున్నాం. మనుషుల భాషలతో మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. నేను పెద్ద టాలెంట్ అనుకొని ఇంగ్లీషులోను దేవదూతల భాషలు మనకు రావులేండి. ఈరోజు లోకంలో అందరూ తప్పటడుగులు వేస్తున్నారు. ఓ షరబ్బర తరబ్ అంటాడు వీడు. ఏంట్రా భాష అంటే దేవదూత భాష అంటాడు. ఏంది షరబర తుర్రు అనేది కూడా దేవదూత భాషనా? అంత అవహేళంగా ఉందా? ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. గాబ్రియేలు అనబడే దేవదూత మరియా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మరియా అని అనింది అనుకుందాం. మరియాకేమైనా ఒక ముక్క అర్థమవుతుందా? ఏంది స్వామి నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కాలే, ఏందో చెప్పు అని చెప్పేసి ఇట్టే చూస్తానండు. కానీ దేవదూత వచ్చేమంటుంది, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము అని. ఒకవేళ ఆ దినాల్లో ఉన్నటువంటి అరబిక్కో గ్రీకో భాష అయితే ఆ భాషలో మాట్లాడింది. దేవదూతల భాష అంటే ఎవడికి అర్థం కాకోకుండా నాలుకను బండకేసి కొట్టినట్టుగా ఈ పక్క ఆ పక్క టపా టపా కొట్టినట్టు తిప్పడం కాదు. అందుకే అది మనకు తెలియని దాన్ని మౌనంగానే ఉండాలి. తెలిసినట్టుగా మీరు 14వ అధ్యాయం తర్వాత చదువుకోగలిగితే ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో అర్థం కాని భాష ఒక్కటి కూడా లేదు భూమి మీద అన్నాడు. సర్లేండి, ఇప్పుడు సబ్జెక్ట్ భాషలు కాదు. ఇక్కడ అన్నాడు దేవదూతల భాషలతోనూ లేదా మనుషుల భాషలతోనూ నేను మాట్లాడినా ప్రేమ లేని ప్రేమ, మొదటిది అండర్లైన్ చేసుకోండి, ప్రేమ లేకపోతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఏం ఉపయోగం లేదు అని అర్థం. నీకు హిందీ వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా, ఫోన్లో యాపులన్నీ అతి వేగంగా డౌన్లోడ్ చేసి వేగంగా నువ్వు చూడగలిగిన జ్ఞానం నీకున్నా, లేదా ఎక్కడికైనా వెళ్తే చాతుర్యంగా మాట్లాడే స్వభావం ఉన్నా, ఏమైనా ఉండు, ప్రేమ లేకపోతే శబ్దము చేసేటటువంటి పాత్రకు నీకు పెద్ద ఉపయోగము లేదు అన్నాడు. ఇప్పుడు భాషల కన్నా ముఖ్యమైనది ఏంటి చెప్పండి మా? భాషల కన్నా ముఖ్యమైనది ఏంటి? ప్రేమ. ఓకే, రెండో విషయానికి వద్దాం. రెండో వచనానికి వద్దాం. అక్కడే రెండో వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నా విశ్వాసం ఎలాంటిది తెలుసా? నా మాదిరి ఎవరు ప్రార్థన చేయలేరు, నా మాదిరి ఎవరు ప్రార్థన చేయలేరు, నా మాదిరి ఎవరు బైబిల్ చదవలేరు, నేను చదివినట్టు ఎవరు చదవలేరు. అబ్బా, నా మాదిరి ప్రార్థన చేయలేరు, నా మాదిరి వాక్యం చెప్పలేరు, నా మాదిరి పాట పాడలేరు, నా మాదిరి ఏ విషయాల్లో సాటి కారు అనేవాళ్ళు ప్రేమ లేకపోతే ఆ ముందు చేసుకుంటూ వచ్చినవి అన్నీ కూడా చెప్పండి వ్యర్థం. ఇప్పుడు భాషలు ఎన్నైనా రాని, జ్ఞానం ఎంతైనా ఉన్ని, ప్రేమ లేకపోతే శబ్దము చేసేటటువంటి పాత్రకు నీకు తేడా లేదు. అది ఆడేస్తే ఆడ పడింటుందని. రెండవది, ప్రవచించు కృపావరము కలిగి కొండలను పిండి చేయగలిగిన విశ్వాసము నీకున్నా, ప్రేమ లేకపోతే నన్ను అడిగితే బైబుల్ చెప్తున్న మాట, యు ఆర్ ద యూజ్లెస్. ఇంకా చెప్పాలంటే వేస్ట్. కసు ఊడుస్తారు పొద్దున్నే, తీసుకెళ్ళి బీరవాళ్ళు పడేస్తామో మనం బయట పడేస్తాం, అంతే. ఇంక నువ్వు కూడా అని అర్థం. మరి ప్రేమ లేకోకుండా నేను అభివృద్ధి నువ్వు 100 వ్యాపారాలు చేయి. లోకంలో ఒక సామెత ఉంది. ఏంటా సామెత? బంగారు పనులోడేమో, పాచి పనులోడేమో సంపాదించాడంట, ఇంకొక పనులోడు ఏం చేశాడంట, దాన్ని మొత్తం కొట్టుకుపోతుంది పురుగులారా. ప్రేమ లేకపోతే వ్యర్థుడను అన్నాడు. 3వ వచనానికి వద్దాం రండి. 3వ వచనానికి వద్దాం. 3వ వచనానికి వద్దాం. బీదల పోషణ కొరకు
పోషణ కొరకు నా ఆస్తి అంతయు నా ఇచ్చినను, ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేకపోతే ఏం నాకు ప్రయోజనం లేదు. నువ్వు దశం భాగాలి, నీ ఆస్తులన్నీ మొత్తం మందిరానికి అటాచ్మెంట్ చేయి, లేదా బీదల పోషణ కొరకు. అంటే కొంతమంది పాపం చేసి ఒక పూట భూ పెడితే పుణ్యం కలిసి వస్తుంది అనుకుంటారు. ఎట్ట కలిసి వస్తుందండి? 100 కడుపులు కొట్టి 1000 కడుపులకు భూ పెడితే పుణ్యమా? అదెట్ట పుణ్యం? అది మానవుని ఆలోచన. అది అందుకే ఎక్కడ అన్నాడు, మీరు నన్ను కాదు బైబిల్నే చూడండి, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు. ఒక మాట చెప్తాను మీకు అర్థం కావడానికి. ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుమారుడి పెళ్ళి అయింది. ఎవరంటానంటే టక్ అని చెప్తారు చూడు మీరు. అబ్బా, యెషయికి ఎంతమంది కొడుకులు? పెద్ద కొడుకు పేరంటే చెప్తారు చూడు ఇప్పుడు మీరు. ఏమో వాడు మీ చిన్నాయన కొడుకు ఎవరు? అంబానీ. అంబానీ పెళ్ళి అంట. ఎంత? 5,000 కోట్లు. 500 కోట్లు కాదు, ఆ పెళ్లికైన ఖర్చు 5,000 కోట్లు. అంటే ఇంకా వాళ్ళు ఎక్కువే పెట్టిండొచ్చు, ట్యాక్స్ కోసం ఏమన్నా తప్పు చెప్పుకున్నారేమో, కానీ 5,000 కోట్లు పెట్టి పెళ్లి ఖర్చు చేసి ఆ పెళ్లిలో ఆ యజమానుడు అంటే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ నాయనే ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి లడ్డు పెట్టి అని దీవించుకుంటా అందరికీ వడ్డించాడు. వాళ్ళు ఉండే వీధందరికీ భోజనాలు పెట్టారు. పెట్టి పెళ్లి అయిపోయిన 5 రోజులు అయిపోయిన 3వ రోజే జియో మీద బ్యాలెన్స్ అమౌంట్ మీద 50 రూపాయలు పెంచామన్నాడు. వాడు జల్సా చేసిన దానికి ఎవడు కడతాండేది ఇప్పుడు కదా? అలాంటప్పుడు నువ్వు పాపం చేసి నీ పిల్లలు లగ్జరీగా ఉండాలని చెప్పేసి కన్ను మిన్ను కనపరాకుండా 10 మంది కడుపులు కొట్టి నేను 10 మందికి భూ పెట్టినా అంటే పుణ్యాత్ముడని ఈరోజు దేశం అంటుందా? బాంబేలో ఆ వీధంతటికి 150 రకాల భోజనాలు పెట్టాడంట అంబానీ గారు. ఈజ్ ద గ్రేట్ అని ఎవరైనా అంటున్నారా? వాడు కొంపలు ఎన్ని గూలుస్తున్నాడో లేరా అంటున్నారు. మరి నిన్నన్నారు అనుకుంటున్నావా నువ్వు? అందుకే అన్నాడు అక్కడ, బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంతా ఇచ్చినా కాల్చుకోండి నన్ను. యేసు ప్రభువు వారి కోసం నన్ను కాల్చుకోండి అన్నా. నీలో ప్రేమ లేకపోతే ప్రయోజనమేమీ లేదు అన్నాడు. అన్న ఇంతగా చెప్తున్నారు, ప్రేమ ఎట్టుంటదన్నా? ఎర్రగానా, తెల్లగానా, నల్లగానా? 4వ వచనానికి వద్దాం. 4వ వచనానికి వద్దాం. ప్రేమ మత్సరపడ, ప్రేమ ఎలాగుంటుందట? రెండో లైన్ చదివే, ప్రేమ దీర్ఘకాలము ఏం చేస్తుంది? సహించు. ఒక వ్యక్తిలో ప్రేమ ఉంటే సహనం ఉంటుంది. సరేలే, ఎప్పుడు ఇలాగే ఉండదులే. ఈరోజు వేసవి కాలం అయితే రేపు చలికాలం, రేపు వర్షాకాలం, కాలాలు మారినట్టుగా పరిస్థితులు మారతాయిలే అని సహనము కలిగి ఉంటుంది ప్రేమ. రెండవది, ప్రేమ ఏం చేస్తుంది? దయ చూపించు. అయ్యో అయ్యో అయ్యో, నేనేంటి ఇలాగ చేస్తున్నాను? నా పిల్లలు 3 పూట్ల బ్రహ్మాండమైన భోజనం తింటుంటే వాళ్ళ పిల్లల నోర్లు కొడుతున్నాను నేను, అయ్యో అనే దయ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దైవ సేవకుడైన నేను చెప్పిన మాట దేవుని మాటలే, నా మాటలు కావు. భూమి మీద నీ తనువు చాలించక ముందుగా, అంటే నీవు చావక ముందుగా నువ్వు చేసింది ఏదైనా ఒకరోజు ఖచ్చితంగా నువ్వు మోయాల్సిన పరిస్థితి ఉంది. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.